సూర్యాపేట మున్సిపాలిటీ కేటాయించి మంచి సూర్యాపేట మున్సిపాలిటీ మంచి ఉద్యోగస్తులు బెస్ట్ మున్సిపాలిటీ అనే రీతిలో ఎన్నో అవార్డులను అందించి మరి ట్రాన్స్ఫర్ ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్ళిన వారి అందరికీ కూడా మేమందరం ఒకటే అనుకున్నాం. కమిషనర్ గారు మేమందరం కూడా కలిసి సన్మానించుకోవాలి, ఒక సన్మాన సభ ఏర్పాటు చేయాలని సన్మాన సభ పెట్టడం జరిగింది. ఈ సన్మాన సభకు మరియు ఇచ్చేసిన గౌరవ కౌన్సిలర్ కాయర్ పాషా గారికి, కక్రేల్ శ్రీనివాస్ గారికి, మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా సౌమ్యుడు చిరునవ్వుతోటే ఏ పనినైనా సాధించవచ్చు, ఆ చిరునవ్వులోనే ఎంతో విజయాన్ని కూడా చూపించవచ్చు అని చెప్పిన మా ఈ గారు సత్యప్రసాద్ గారికి, మరియు అదేవిధంగా ఇక చిన్న పిల్లలు యంగ్ డైనమిక్ ఉద్యోగస్తులు, ఎందుకంటే ఎప్పుడు కూడా ఉరుకులో పెడుతూ నేను కమిషనర్ గారికి ఏ పని చెప్పినా కమిషనర్ గారు వాళ్ళకి పని చెప్తూ ఎప్పుడు వాళ్ళను ఎమ్మటి పడి చేయిస్తున్న మరి యంగ్ డైనమిక్ పిల్లలు. ఎందుకంటే నేను గొప్పగా భావిస్తాను, ఎందుకంటే ఇంత మంచి ఉద్యోగస్తుల మధ్య నేను ఒక చైర్మన్గా పనిచేయడము, మరి అదేవిధంగా మా మాజీ మంత్రి వాళ్ళు స్థానిక శాసనసభ్యులు అన్న జగదీష్ అన్న ఇచ్చిన అవకాశాన్ని, ఒక మున్సిపల్ చైర్పర్సన్గా నాకు ఇచ్చిన అవకాశానికి తోడ్పాటు వీళ్ళందరూ కూడా ఇంత బెస్ట్ విజయాన్ని నాకు అందించారు. చాలా హ్యాపీ. ఎందుకంటే ఈరోజు వాటర్ సెక్షన్ తీసుకుంటే వరుణ్ అంటే ఇక చెప్పలేం, ప్రతి డిపార్ట్మెంట్కు ప్రతి నీళ్ళు రావట్లేదనక డైరెక్ట్ వారికి ఫోన్ కొద్ది అంటే నేను చేస్తా, ప్రజలకు కూడా నేను చేస్తాను అనే ఒక మంచి భావాన్ని కల్పించి ఈరోజు వాటర్ సెక్షన్లో కూడా సక్సెస్గా తను ముందుండి విజయాన్ని సాధించి మరి ట్రాన్స్ఫర్ ఏంటంటే ఈరోజు కమిషనర్ గారు కూడా బాధపడుతుంది. ఎందుకంటే రేపు వాటర్ సెక్షన్కి ఎవరు వస్తారా అనే విధంగా నాకు కూడా బాధ. ఎందుకంటే నా కొద్ది కాలం సంఘంలో కూడా అందరు మళ్ళీ మా కమిషనర్ గారు చెప్పలేనప్పుడు నాకు ఫోన్లు వస్తుంటాయి, అమ్మ ఎట్లా అని చెప్పినప్పుడు ఒక మంచి ఆఫీసర్గా వరుణ్ కూడా మంచి పని చేసిండు. సుమంత్ కూడా తను ఎప్పుడు ఏ పని చెప్పినా ఏ వార్డులో ఇచ్చిన వార్డులలో తను ఇంజనీర్గా తనే పనిని కూడా సక్సెస్ఫుల్గా చేసిండు. మరియు టెక్నికల్ ఆఫీసర్గా కూడా రాజిరెడ్డి నేనున్న కొద్ది కాలం నాకు చాలా మంచిగా పనిచేసిండు. అబ్బాయి కూడా సౌమ్యుడు, తన పని ఏదో తను చేసుకొని పోయేవాడు. శేఖర్ కూడా మంచి వచ్చిండు, కోలా నుంచి కూడా డీ గారు మంచి పిల్లగానే పట్టుకొచ్చిండు, అని కూడా హ్యాపీ. అదేవిధంగా అజీం కూడా మంచిగా చేసింది. ఎందుకంటే ఏది కూడా కొత్త నాకు మున్సిపాలిటీ అయినా కూడా ప్రతి ఒక్క ఆఫీసర్తో నేను ఏ సెక్షన్ నుంచి ఏం నేర్చుకోవాలనే విధంగా నాకు కమిషనర్ల ద్వారా సెక్షన్ ఆఫీసర్ల ద్వారా కూడా పని నేర్చుకున్నా. అదేవిధంగా కూడా లలిత గారు వారు కూడా మంచి పని, ఎందుకంటే బాధపడుతుంది నాకు ట్రాన్స్ఫర్ అయ్యి చాలా దూరం అయిందని బాధపడుతుంది. తప్పదు, ఎందుకంటే ఎప్పుడు ఒక్క దగ్గర ఉండలేము. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ఆ ప్రభుత్వాలకు తగ్గట్టుగా మనల్ని కూడా పంపిస్తుంటారు కాబట్టి అనుకూలంగా మనం పని చేసుకోవాలి. ప్రసాద్ గురించి కూడా చెప్పాలి. ఏ పని చెప్పినా కూడా ప్రసాద్ సక్సెస్ఫుల్గా పనిచేసిండు. ఎందుకంటే కోవిడ్ టైంలో ఒక బాడీని తీసుకుపోయి పాతి పెట్టాలంటే ఎవరో కూడా భయపడ్డాం, ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడ్డారు దగ్గర పోవాలంటే. కానీ సూర్యాపేట మున్సిపాలిటీ రెడ్ జోన్లోకి వెళ్ళినప్పుడు సూర్యాపేట మున్సిపాలిటీ ప్రాణాలను సైతం కూడా అడ్డుపెట్టి ప్రజలు కాపాడుకున్న చరిత్ర మన మున్సిపాలిటీ దక్కింది. అంత మంచిగా పని చేసుకున్నాం, అందరం కూడా అంత కష్టపడ్డాం. ఆ బాడీలను పూజ చేసే క్రమంలో కూడా ప్రసాద్ ఎక్కడ వెనకడగేయకుండా అర్ధమనేది వర్షం వస్తున్నా ఆ శవాలు బయటికి వెళ్తున్నా నాకు ఫోటోస్ రాగానే ఎమ్మటే ప్రసాద్ శవం బయటకు వచ్చిందంట, అమ్మా వెళ్తున్నా అని వెళ్ళి సక్రమంగా తన డ్యూటీని సక్సెస్ఫుల్గా చేసినందుకు వాడిని కూడా అంటే వీరందరినీ నేను ఎప్పుడు నా చిరస్థాయిగా అంటే నేనున్నంత వరకు కూడా వీళ్ళందరూ కూడా మర్చిపోలేదు. ఎందుకంటే బెస్ట్ మున్సిపాలిటీగా వీళ్ళందరూ సక్సెస్గా పనిచేస్తేనే నేను ఈరోజు ఇంత మంచిగా ఈ మున్సిపాలిటీ నడుస్తుంది. అదేవిధంగా కూడా 2 సార్లు ఈ గారు మనకి ఇక్కడ 2 సార్లు కూడా కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషనర్ గారు కూడా పనిచేసారు. అంటే 2017 నుంచి 2024 దాకా వారి సేవలను అందించారు.
నాకు కూడా సార్ ఎప్పుడు కమిషనర్ గారు కానీ ఈ గారు కానీ నేను ఫోన్ చేసినప్పుడు ఈ గారు అమ్మాటే మేడం నేను చేసేస్తాను అమ్మాటే చేసేస్తా అని తన కింద ఉన్న వారి ఇంజనీరింగ్ సెక్షన్ కానివ్వండి ఇంకా మిగతా సెక్షన్లకు కానివ్వండి వారి పని చాలా మంచిగా చేసిపోయారు. అదేవిధంగా ఎక్కడ కూడా సూర్యాపేట మున్సిపాలిటీలో ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా నాకు తెలిసినంత వరకు అయితే ఎవరి సెక్షన్లో వాళ్ళు పనులు చేసుకోవాలి, వారు ఆ పనిలో సక్సెస్ సాధించాలి, మున్సిపాలిటీకి మంచి పేరు తేవాలని నేను ఎప్పుడు కూడా మా ఉద్యోగస్తుల్ని ఏ విధంగా కూడా బాధ పెట్టలేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదైనా రిపోర్ట్ వచ్చినప్పుడే వాడిని నా ఛాంబర్లో పిలిపించుకొని ఇది జరగొద్దు, ఇట్లా చేయొద్దు, మంచిగా చేయండి అని చెప్పడమే జరిగింది. కానీ ఏ ఒక్కరిని కూడా నేను ఏ విధంగా కూడా బాధ పెట్టలేదు. అదేవిధంగా ఒక లేడీ అయినా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా అంటే సూర్యాపేట మున్సిపాలిటీకి రెవెన్యూ అనేది చాలా పెద్దది. దాని ద్వారా మనము చాలా కలెక్షన్ కూడా ట్యాక్స్ కలెక్షన్ కూడా చాలా విధంగా రాజిరెడ్డి కానీ శివరామరెడ్డి కానీ మరియు అదేవిధంగా గౌస్బాయ్ కానీ అదేవిధంగా మరియు అమ్మాయి జ్ఞానేశ్వర్ గారు కానీ, ఎందుకంటే జ్ఞానేశ్వర్ కూడా సౌమ్యురాలు, తనకి ఏ పని చెప్పినా కూడా తను కూడా చిరునవ్వుతోటే నేను చేసేస్తా మేడం అని పని చేసుకుంటూ పోతూ రెవెన్యూ సెక్షన్ కూడా వివిధ అవార్డులు కూడా బెస్ట్ అవార్డులు కూడా తీసుకున్నాం మనం కేటీఆర్ గారి చేతుల మీదుగా. కాబట్టి ఎక్కడ ఏ ఉద్యోగస్తులు పనిచేసినా నవ్వుతూ ఇష్టంతో పనిచేసే సక్సెస్ సాధిస్తారని నేను నమ్ముతున్నా. అదేవిధంగా ఇంకా ఈ గారు కూడా తక్కువ పీరియడ్ ఉంది, ఎందుకంటే 8 months 10 months ఉంది. వారు 10 months